వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీదకి తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి కానీ, ఎటువంటి ఇబ్బందులకి కానీ, ఎక్కడ ఎటువంటి సమస్యలకి కానీ తోవలేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన, కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగిస్తున్నాం. గతంలో 5 సంవత్సరాలు మనం చూసుకుంటే ఎన్నో సమస్యలు, అసలు అసాధ్యమైనటువంటి సమస్యలు, కానీ ఈరోజు కేంద్రం తాలూకా సహకారంతో, ఎన్డీఏకు ఉన్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్తో ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏ కార్యక్రమాలు చూసుకున్న అమరావతి ప్రాజెక్టు కావచ్చు, అన్నిటినీ కూడా సంవత్సరంలోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ తాలూకా చరిత్ర, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసం, మహిళల కోసం, అలాగే వెనుకబడిన వర్గాలు, ఈ తెలుగు జాతి తాలూకా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి మనం నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు, చదువుకున్న వ్యక్తులకి ఎంకరేజ్ చేశారు. పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలతో ముందుకు నడిపించారు. ఈ రోజు వరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఏ మూల సిద్ధాంతాలతోనైతే తెలుగుదేశం పార్టీ అనే మొక్క ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాటారో అదే మూల సిద్ధాంతాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాల మీదగే ముందుకు నడుస్తూ వెళ్తున్నాం. అలాగే విశ్వసనీయతని, నిబద్ధతని పార్టీలో మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం నందమూరి తారక రామారావు గారు పరిచయం చేసినటువంటిది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి మాట కేవలం తెలుగు జాతికే కాదు, ప్రపంచంలో ఎవరు ఉన్నా ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన నోట వచ్చినటువంటి మాట అది. అటువంటి మాటని ఒక సిద్ధాంత రూపంలో తయారు చేసుకొని పార్టీ తాలూకా కార్యక్రమాలు చేశాం. అదే ఎన్టీఆర్ గారికి ఆ రోజుల్లో ఒక పత్రికారుడు ఆ రోజు ఒక ప్రశ్న అడిగి, కొత్త పార్టీ పెడుతున్నారు, మీ తాలూకా సిద్ధాంతం ఏంటండి? క్యాపిటలిజమా, లేకపోతే సోషలిజమా, లేకపోతే కమ్యూనిజమా, లేకపోతే ఇంకా ఏ ఇజం అండి అనేది ఆ రోజు ప్రశ్నిస్తే, నా ఆ ఇజలు ఏవి కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పెడుతున్నానంటే అది హ్యూమనిజంతో నేను పెడుతున్నాను, మానవత్వంతో పెడుతున్నాను, మానవత్వాన్ని కాపాడడానికి, మానవత్వంతో మనుషులకి సేవ చేయడానికి పెడుతున్నానని అద్భుతమైన రీతిలో హ్యూమనిజాన్ని రాజకీయాలకి పరిచయం చేసి దాన్ని ఒక ఎజెండాగా తయారు చేసి ఒక రాజకీయ పార్టీకి ఆ రోజు ముందుకు నడిపించాడనంటే ఎంత గొప్ప శక్తిో మనది ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. అలాగే తెలుగుదేశం పార్టీలో కేవలం మన రాష్ట్ర రాజకీయాల్లో కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏ విధి విధానాలతో ప్రజలు, రాష్ట్రాలు, దేశాలు, గవర్నమెంట్స్ ముందుకెళ్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా చదువుకొని ఇన్నోవేటివ్ మెథడ్స్తో పార్టీని ముందుకు నడిపించడంలో, అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఎప్పటికప్పుడు అవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ క్రెడిబుల్ లీడర్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఇన్నోవేటివ్గా ముందుకు నడిపించడంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా మనం అందరం పనిచేస్తున్నాం. ఆత్మ గౌరవం కోసం మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాంది పలికితే అది ఆత్మ విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో 1982లో మన పార్టీ పెట్టినప్పుడు తాలూకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే